హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు A1 ట్రేడర్ మనీ. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే నిన్నైతే ఒక ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను అనమాట. సో ఆ ట్రేడ్ అనాలిసిస్ అయితే ఈరోజు చూద్దాం అనమాట. సో వీడియోస్ చేసి అయితే చాలా డేస్ అయిపోయింది. పర్సనల్ రీజన్స్ ఉన్న వాళ్ళు అస్సలు చేయలేదు వీడియోస్. సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తాను. సో నా టెలిగ్రామ్లో ఉన్న వాళ్ళకి ఎందుకో తెలియదు, గ్రూప్ అనేది ఎగ్జిట్ అయిపోయింది. సో ఆటోమేటిక్గా అదే ఎగ్జిట్ అయిపోయింది. సో ఆ గ్రూప్లో యాడ్ అవ్వాలనుకున్న వాళ్ళు మెసేజ్ చేయండి, నేను కింద లింక్ ఇస్తాను, టెలిగ్రామ్ లింక్. సో ఇంకా ట్రేడ్లోకి వస్తే ఇదైతే మంచి ట్రేడ్ అనమాట. సో మీరు తమిళలో చూసినట్టు $200 అయితే ఎర్న్ చేశారు అనమాట. మీరు సో మీరు చూసుకుంటే హిస్టరీలోకి వెళ్తున్నాను. సో చూసారు కదా, $201 ట్యాక్స్ పోగా $196. ఓకే. సో $201 అయితే ఎర్న్ చేశాను అనమాట. సో అది ఎలా ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇంకొకసారి చూసుకోండి, స్టాప్ లాస్, టేక్ ప్రాఫిట్, టైం కూడా ఇక్కడ ఉంది, ప్రైజ్, వాల్యూమ్ అంతే ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ట్రేడ్ అయితే ఎలా ఎగ్జిక్యూట్ చేసానో చూపిస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీక్లీ, మనం మెయిన్ ఇంపార్టెంట్ వీక్లీ ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చానంటే, సో ఆల్వేస్ మీకు పదే చెప్తుంది అండ్ మెంటర్షిప్ స్టూడెంట్స్కి కూడా చెప్తుంది ఏంటంటే, బై ఎట్ లో లో ప్రైజ్ ఉన్నప్పుడు ఓన్లీ బయ్యింగే చేయాలి. లో ప్రైజ్ అని ఎలా తెలుసుద్ది అంటే, సింపుల్గా ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ బై చేసేటప్పుడు మనం ఏదైతే లాస్ట్ ఈ లెగ్ ఉంది చూడండి, ఈ లెగ్ని అయితే మనం ఎట్లా కొలవాలన్నమాట. సో 50% కంటే గ్యాన్ బాక్స్ యూస్ చేసి కూడా మీరు ఇదైతే మెజర్ చేయొచ్చు. సో 50% కంటే బిలో ఉంటే ఇది లో ప్రైస్, అప్పుడు ఓన్లీ బయ్యింగే చేయాలి. ఓకే. సో ఇక్కడ కూడా ఇది యూజువల్లీ డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా మీరు చూసుకుంటే, ఇది డౌన్ ట్రెండ్ ఉన్నా కూడా సారీ ఇది డౌన్ ట్రెండ్ కాదు, బట్ ఫ్లో అనేది డౌన్ ఉందన్నమాట. ప్రెసెంట్ ఫ్లో అనేది మీరు చూసుకుంటే ఫ్లో అనేది డౌన్ సైడ్ ఉంది. సో బట్ ఇది మనకు మ్యాటర్ కాదు, ఎందుకంటే మనం టార్గెట్ చేసేది ఏంటి, నెక్స్ట్ క్యాండిల్, నెక్స్ట్ వీక్ ఏం జరుగుతుంది అనేది. సో నెక్స్ట్ క్యాండిల్ ఎక్కడికి వెళ్తుందో సరిపోద్ది. మీరు చూసుకుంటే లాస్ట్ వీక్ క్యాండిల్ ఎలా ఉంది, ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుండి మార్కెట్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ నుండి రిజెక్ట్ అవుతుంది, చాలా లోలో ఉంది ప్రైస్, చాలా లోలో ఉంది. మనకు బుల్లిష్ సైన్ కూడా చూపించింది. మీరు చూసుకుంటే ఆల్రెడీ బయ్యర్స్ అనేవాళ్ళు ఈ క్యాండిల్లో ఉన్నారు. సో ఈ వీక్ మోస్ట్లీ బయ్యర్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నేనేం చేశాను, డైలీలోకి వెళ్ళా. సో డైలీలోకి వెళ్ళిన తర్వాత నేను ప్లే చేస్తాను చూడండి. ఇమీడియట్గా నేనేం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేయలేదు. చూడండి, నాకు ఆపర్చునిటీ వచ్చేంతవరకు వెయిట్ చేశా. సో రైట్, నైస్ వన్. సో ఇది ఈ డే అయితే నేను చూసాను అనమాట. ఇది ఎక్స్ట్రా ట్యూస్డే ఇదే కదా, 1 సెకండ్. సో ట్యూస్డే అని చూసి వెడ్నెస్డే అయితే నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేశాను అనమాట. మీరు చూసుకుంటే టార్గెట్ వచ్చేసి ఇది పెట్టుకున్నాను. సో ఎందుకంటే క్లోజెస్ట్ లిక్విడిటీ పూల్ దగ్గరలో ఏదైతే విక్ ఉందో దాని లిక్విడిటీ పూల్ అనమాట. సో ఆ క్లోజెస్ట్ టార్గెట్ని తీసుకొని దెన్ నేనైతే ట్రేడ్ తీసుకున్నాను. సో ఎట్లా ట్రేడ్ తీసుకున్నాను, సో యాజ్ సింపుల్ యాజ్ దట్, నేను డైలీలో చాలా ఈజీగా ట్రేడ్ తీసుకుంటాను. సో 50% కంటే బిలో. ఓకే, ఆల్మోస్ట్ ఇలా అయితే ట్రేడ్ తీసుకున్నాను అనమాట. సో చూడండి ఏమైందో. సో మీరు అనుకోవచ్చు రెడ్ క్యాండిల్ వచ్చింది కదండి. సో క్యాండిల్ ఎలా ఫామ్ అయితే మనకెందుకు, ఎక్కడ క్లోజ్ అయితే మనకెందుకు, మన ట్రేడ్ హిట్ అయిందో లేదో చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 అవర్లోకి వెళ్తే చూసారా, సారీ స్టాప్ లాస్ ఎక్కడ తీసుకున్నాం. సో స్టాప్ లాస్ వచ్చేసి 1.37095. ఓకే, ఎగ్జాక్ట్లీ. ఓకే నేను స్టాప్ లాస్ అయితే మాడిఫై చేశాను అనమాట. సో ఎంట్రీ సమ్వేర్ వచ్చేసి సో క్యాండిల్ అయితే ఇట్లా చూపిస్తుంది, బట్ మీరు మార్కెట్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఏమైందో చూడండి. మీకు ఓవరాల్గా అయితే ఇలా చూపిస్తుంది, బట్ మార్కెట్ మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి, మార్కెట్ నా ఎంట్రీ ట్రిగ్గర్ అయ్యి నా టేక్ ప్రాఫిట్కి వెళ్ళి దెన్ అప్పుడు డ్రాప్ అయింది అనమాట. చూడండి, ఇక్కడ ట్రిగ్గర్ అయింది కదా, ట్రిగ్గర్ అయ్యి దెన్ ఈ క్యాండిల్ ఓపెనింగ్ ఇది హై ఇది. సో నా ట్రేడ్ హిట్ అయ్యి దెన్ బ్యాక్ వచ్చింది అనమాట. ఓకే. సో బట్ ఇది ఎందుకు ట్రేడింగ్ వీల్ అలా చూపిస్తుందో నాకు తెలియట్లేదు. మీరు దీనిలో కూడా చూసుకోవచ్చు, మెటా ట్రేడర్లో కూడా చూసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ కొత్తగా ఇన్స్టాల్ చేయడం వల్ల నాకు అన్ని కొత్తగా కనబడుతున్నాయి. యా, సో మీరు చూసుకోవచ్చు నేను ట్రేడ్ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ చేశాను, దెన్ నా టేక్ ప్రాఫిట్ హిట్ అయ్యి దెన్ రివర్స్ అయిందనమాట. ఓకే, సో ట్రేడ్ అయితే ఇలా ఎగ్జిక్యూట్ చేశాను. ఇది ఎందుకు ఎగ్జిక్యూట్ చేశాను అంటే రిజెక్షన్ ఫిల్లింగ్ అనమాట. ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యే స్ట్రాటజీ అనమాట. నాకు చాలా ఓన్లీ ఇవే యూజ్ చేస్తాను నేను, ఇంక వేరేది అసలు యూజ్ చేయను. రిజెక్షన్ ఫిల్లింగ్ అంటే ఏంటంటే ప్రీవియస్గా ఒకసారి తెలియని వాళ్ళకి చెప్తున్నాను, ప్రీవియస్గా ఏరియా అంతా రిజెక్ట్ అయ్యి చూడండి, ఈ రిజెక్షన్ ఉంచండి, ఈ ప్రీవియస్గా రిజెక్ట్ అయిన ఏరియాని మళ్ళీ అది నిజంగా రిజెక్ట్ అయ్యి కిందకి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి సెల్లర్స్ రావాలి. అలా కాకుండా ఏం జరిగింది, రిజెక్ట్ అయిన ఏరియాని మళ్ళీ బయ్యర్స్ పుష్ చేస్తున్నారు చూడండి, మళ్ళీ బయ్యర్స్ వచ్చారు, మళ్ళీ ఇక్కడ బయ్యర్స్ వచ్చారు. దాని మీనింగ్ ఏంటి అంటే వాళ్ళకి కిందకి కంటిన్యూ అవ్వడం ఇష్టం లేదు. సో మోరోవర్ వాళ్ళు పైకి వెళ్ళాలని చూస్తున్నారు, బై సైడ్ ఉండాలని చూస్తున్నారు. సో ఇది రిజెక్షన్ ఫిల్లింగ్ అనుకున్న లాజిక్ అనమాట. ఇంకొంచెం ఇండెప్త్గా ఉంటుంది, బట్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేం. సో పైకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేదు, కిందకి రావాలని ఇంటెన్షన్ లేదు, వాళ్ళకి పైకి వెళ్ళాలని ఇంటెన్షన్ ఉంది. సో నేనేం చేశాను, బై ట్రేడ్ అనేది తీసుకున్నాను. టార్గెట్స్ ఎప్పుడు యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ తీసుకోవాలి. స్టాప్ లాస్ కూడా అంతే, స్టాప్ లాస్ కొంచెం ఎక్కువ స్పేస్ ఉండేలా చూసుకొని మనకి ఈజీ ట్రిగ్గర్ అయ్యేలా ట్రేడ్ తీసుకోవాలన్నమాట. సో ఇది అనమాట ట్రేడ్ అయితే అనాలిసిస్. యూజువల్లీ 6 o'clock అయితే న్యూస్ ఉంది. నిన్న 6 o'clock న్యూస్ ఉన్న వాళ్ళు నేను ఏం చేశానంటే 5:30కి నా స్టాప్ లాస్ అనేది బ్రేక్ ఈవెన్ తీసుకొచ్చాను అనమాట. 5:30కి నా స్టాప్ లాస్ అనేది బ్రేక్ ఈవెన్ తీసుకొచ్చాను. ఓకే, సో ఈ వీడియో వచ్చేసి ఇంత అనమాట. సో అనాలిసిస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.